దశాబ్దాల క్రితం నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్త యాక్ట్ను తీసుకువస్తుంది మోడీ సర్కార్. ఇవాళ సభ ముందుకు బిల్లు రాబోతోంది. ఇంతకీ కొత్త ఐటీ బిల్లులో ఏముంది? ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలే నిన్న మొన్నటి వరకు అమలవుతూ వచ్చాయి. అయితే వాటి స్థానంలో మన పరిస్థితులకు తగ్గట్లుగా కొత్త చట్టాలు చేస్తూ వస్తోంది మోడీ ప్రభుత్వం. దీనిలో భాగంగానే దశాబ్దాల నాటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్టు మార్చాలని భావిస్తోంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ను ప్రవేశపెడుతూ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు గురించి ప్రస్తావించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా కొత్త చట్టం చేస్తున్నట్లు తెలిపారు. I reaffirm the commitment of the tax department to trust first, scrutinize later. I also propose to introduce the new income tax bill next week. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 స్థానంలో కొత్త ఐటీ బిల్లును లోక్సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం. అనంతరం దాన్ని స్టాండింగ్ కమిటీకి పంపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఐటీ యాక్ట్లో ఉన్న సెక్షన్లను 25 నుంచి 30% వరకు తగ్గించనుంది ప్రభుత్వం. అలాగే క్లాజులు, రూల్స్ సులభంగా అర్థమయ్యేలా, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కల్పించేలా కొత్త బిల్లును సిద్ధం చేసింది ప్రభుత్వం. దేశంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో సమూల మార్పులు తెచ్చే క్రమంలో కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెడుతోంది ప్రభుత్వం.